బ్రౌనీని షాప్లో కూర్చోబెట్టేసి వంకాయ ఫ్రై చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా కూర్చుందో ఏక్ నిరంజన్ అని. అల్లరి అన్నమాట చాలా. వంకాయ తాలింపు చేయాలి ఫ్రెండ్స్. ఓన్లీ ఒక 10 minutesలో అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. షాప్లో కూర్చొని ఇవి కట్ చేసుకున్నా ఫ్రెండ్స్, అందుకు వీడియో తీయలేదు. ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులోనే, ఎందుకంటే మళ్ళీ వంకాయ మగ్గితే ఇంకా సైజ్ అనేది తగ్గుతుంది కదా ఫ్రైకి కదా, వంకాయ ఫ్రైకి. అందుకనేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి కావాల్సినంత. ఇవి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అండి. ఈ 1 టేబుల్ స్పూను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. మినప్పప్పు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కాయింది కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతాయి. మినప్పప్పు ఫ్రై అవుతా అంటే వాసన గుమాలిస్తూ ఉంటుందండి. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి చూడండి మినప్పప్పు శనగపప్పు. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం సిమ్లో పెట్టుకోవద్దండి, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వంకాయని. సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ పొడి వేస్తాం కదా దాంట్లో ఉంటుంది సాల్ట్ అనేది. కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే కలబెట్టుకుంటూ చూసుకోవాలి ఫ్రెండ్స్, అడగంటకుండా. చూడండి పసుపు వేస్తానే కొంచెం చేంజ్ అయింది కదా వంకాయల కలర్ అనేది. ఒకసారి బయటికి వెళ్ళి మేడం ఏం చేస్తుందో చూస్తాం ఫ్రెండ్స్. బ్రౌనీ అయ్యి చిన్నోడు కూర్చున్నావే, కూర్చో. ఒక్కరిని కూడా రానియకుండా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ బాగా. చూడండి ఎంత ఆరామ్స్ ఎంత బాగా కూర్చోయిందో. ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి, ఎందుకంటే అడుగు అంటుతుంది అని మనకు అనిపించినప్పుడు సిమ్లో పెట్టేసుకుంది. ఇవి నెల్లూరు వంకాయ ఫ్రెండ్స్, తొందరగానే మగ్గిపోతుంది అనమాట. చూడండి ఒక లోపల వంకాయల్లో విత్తనాలు ఉంటాయి కదా, గింజలు ఉంటాయి కదా, అవి ఏమి కనిపించకుండా ఎంత బాగుంటుందో చూడండి. ఇట్లా ఫ్రై అయిపోతుంది మొత్తం. సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. బ్రౌనీ అరుస్తుంది ఫ్రెండ్స్, చూద్దాం పదండి. అమ్మ ఏం చిన్నోడు లోపలికి వస్తావా? ఇటు సైడ్ తిరిగింది అంటే ఇంట్లోకి రావాలనండి, అందుకు ఇటు సైడ్ కూర్చొని ఉంది చూడండి. డోర్ వేసేద్దామా? కూర్చో కూర్చోవా, కూర్చో అన్నాను అనేసి ఎట్లా అరుస్తుందో చూడండి. సరేలే దా అయితే లోపలికి రా. ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి వంకాయలు ఎన్ని వేసినామో చూడండి, ఫ్రై అయ్యేసరికి కొంచెం అయిపోయింది. హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక 5 minutes. బ్రౌనీ కోతులు వచ్చినాయని అరుస్తూ ఉందండి. వంకాయ ఉడికిందో లేదో ఒకసారి ఇట్లా అంటే సరిపోతుందండి. వంకాయలు అట్లా ఉడికిన తర్వాత పప్పుల పొడి ఫ్రెండ్స్, ఇది పప్పులు, కొబ్బరి, కారం, ఉప్పు, అంతే ఫ్రెండ్స్. ఇవి మనం ఉప్మాకి చేసుకుంటాం కదా పప్పుల పొడి, ఆ పొడి అనమాట. పప్పుల పొడి వేసుకొని కలబెట్టుకోవడమే అండి. చూడండి పప్పుల పొడి అనేది కలిసిపోయింది. ఎన్ని వంకాయలు వేస్తే ఎంత ఫ్రై అయిందో చూడండి. ఇంతే ఫ్రెండ్స్, వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే పప్పుల పొడి అనేది వేసాం కాబట్టి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.